హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకి ఈ నోటిఫికేషన్ ఒక బంపర్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న స్టాఫ్ నర్స్ ఉద్యోగాలన్నింటినీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలని రెగ్యులర్ విధానంలో శాశ్వత ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. సో 235 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్నమాట. అది కూడా భారీ జీతంతో. సో ఇక బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం నర్సింగ్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు. సో మరి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే నోటిఫికేషన్ అస్సలు వదలొద్దు. ఈ రోజు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. అర్హత ఉంటే వెంటనే అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. అయితే నోటిఫికేషన్ ద్వారా అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే అభ్యర్థులకి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, మరి నోటిఫికేషన్ ఎక్కడి నుంచి రిలీజ్ అయింది, అలాగే రిలీజ్ అయిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లియర్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలన్నింటినీ కూడా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలని రెగ్యులర్ విధానంలో భర్తీ చేయబోతున్నారు. అయితే ఇక్కడ బ్యాక్లాగ్ వేకెన్సీస్లో కొన్ని వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు, అలాగే రెగ్యులర్ విధానంలో మరికొన్ని వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. బ్యాక్లాగ్ కింద చూస్తున్నట్లయితే బీసీ కేటగిరీకి, ఎస్టీ కేటగిరీకి మాత్రమే వేకెన్సీస్ ఉన్నాయి. రెగ్యులర్ విధానంలో అన్ని కేటగిరీ అభ్యర్థులకు వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇక భర్తీ చేస్తున్న ఉద్యోగం వచ్చేసి స్టాఫ్ నర్సు. శాలరీ వచ్చేసి 38,720 రూపాయల నుంచి 1,18,390 రూపాయలుగా మెన్షన్ చేశారనమాట. ఒకవేళ జాబ్ కనుక తగిలినట్లయితే ఇక జీవితంలో లైఫ్ సెట్ అయినట్లే. సో మరి మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేయండి. ఇక భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి మీ కేటగిరీ వారీగా వేకెన్సీ చెక్ చేసుకొని ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్తో అభ్యర్థులు అప్లై చేసుకున్నట్లయితే వీరికి వచ్చేసి ఎటువంటి ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయలేదు. అలానే జిఎన్ఎం నర్సింగ్తో అప్లై చేసుకోవాలనుకుంటే వీరు ముందుగా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. దాని తర్వాత జిఎన్ఎం నర్సింగ్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. దాని తర్వాత మెడికల్ కాలేజీలు లేదా టెరిటరీ కేర్ హాస్పిటల్స్లో కేవలం 3 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. ఈ యొక్క 3 years ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా మెన్షన్ చేశారు కాబట్టి జిఎన్ఎం నర్సింగ్తో పాటుగా 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 2 క్వాలిఫికేషన్ సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాల్సి ఉంటుంది వారి సర్టిఫికేట్ వచ్చేసి. అలాగే ఇక్కడ బిఎల్ఎస్ అండ్ ఏసీఎల్ఎస్ ట్రైనింగ్ సర్టిఫికేట్స్ ఉన్న అభ్యర్థులకి ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లు మెన్షన్ చేశారు. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మెన్షన్ చేశారు. ఈ యొక్క కేటగిరీస్ కనుక మీకు ఉన్నట్లయితే ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఇక అలాగే ఏజ్ లిమిట్ కనుక మనం చూస్తున్నట్లయితే 1/7/2020 నాటికి ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలకు మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 10 years చొప్పున, ఎక్సర్వీస్ మనకి 3 years చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్స్ ప్రొవైడ్ చేశారు. సరే, ఈ యొక్క డేట్ ప్రకారం మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్తో పాటుగా ఏవేం డాక్యుమెంట్స్ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాలో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూపించినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటిలో కూడా మీకు ఎన్నిటికి ఎలిజిబిలిటీ ఉంటే అన్ని సర్టిఫికేట్స్ కూడా కంపల్సరీగా మీరు స్కాన్ చేసుకొని ముందుగా రెడీగా పెట్టుకుని అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు ఆన్లైన్లో సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగే సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూస్తున్నట్లయితే టోటల్గా 100 marks సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. ఇక టోటల్ 100 marks సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందన్న గురించి మనం క్లియర్గా చూస్తున్నట్లయితే ఇక్కడ అప్లికేషన్స్ వచ్చేసి 10 లోపల కనుక వచ్చినట్లయితే వారికి వచ్చేసి వెయిటేజ్ మార్క్స్ ప్రకారంగా సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. స్కోర్ ప్రకారంగా, మెరిట్ ప్రకారంగా, ఇంటర్వ్యూ ప్రకారంగా అభ్యర్థి సెలెక్ట్ చేస్తారనమాట. ఒకవేళ 10 కంటే కనుక ఎక్కువ వచ్చినట్లయితే ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారనమాట. ఆన్లైన్ టెస్ట్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ వెన్యూ, డేటు, టైం అన్ని కూడా మనకి ఈమెయిల్ లేదా SMS ద్వారా తెలియజేస్తున్నట్లు కూడా క్లియర్ మెన్షన్ చేశారు. ఒకవేళ అప్లికేషన్స్ కనుక ఎక్కువ వచ్చినట్లయితే మనకి సెలక్షన్ ప్రొసీజర్ ఈ విధంగా ఉండబోతుంది. టోటల్గా 100 marks సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. ఇందులో రిటన్ టెస్ట్కి వచ్చేసి 75 marks అనమాట. ఎక్స్పీరియన్స్కి వచ్చేసి 15 marks అనమాట. అలానే ఇంటర్వ్యూకి వచ్చేసి 10 marks ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో టోటల్గా ఈ విధంగా ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్క్స్ ప్రకారాన్ని అభ్యర్థిని సెలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఫీజు కూడా మెన్షన్ చేశారు. ఓసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 2,360 రూపాయలు అనమాట. బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 1,770 రూపాయలు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారనమాట. సో ఈ విధంగా ఫీజుని కూడా మనం ఆన్లైన్ మోడ్లో పేమెంట్ చేసుకోవచ్చు. ఇక చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడపబడుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఖాళీగా ఉన్నటువంటి ఈ యొక్క స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ కోసమే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే హిందూ రిలీజియన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో మనం అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూపించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. సో డేట్స్ కనుక మనం చూస్తున్నట్లయితే 15/7/2026 నుంచి 10/8/2026 వరకు అనమాట. ఈ నెల 15వ తారీఖు నుంచి వచ్చే నెల 10వ తారీఖు వరకు కూడా అప్లికేషన్స్ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్గా మెన్షన్ చేశారు.
15వ తారీఖు అంటే ఈ రోజు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో ఆగస్టు 10వ తారీఖు వరకు కూడా మిడ్ నైట్ వరకు కూడా అప్లికేషన్స్ మనం ఆన్లైన్ సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి సో ఎలిజిబిలిటీ కనుక మీకు ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసి ఒక ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగం సాధిస్తారని ఆశిస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకువస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో అలాగే ఈ యొక్క వీడియోకి డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో వెబ్సైట్ మనం చూసినట్లయితే క్లియర్గా ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. తాజా జాబ్స్ ఇన్ఫో అనేటువంటి విధానంలో మనకి వెబ్సైట్ ఉండబోతుంది. సో మనం ఏదైతే చూసామో నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలుగులో రాశాను. సో తెలుగులో మీకు ఇంగ్లీష్లో కనుక అర్థం కానట్లయితే తెలుగులో కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సో తెలుగులో ఈ విధంగా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. సో వెబ్సైట్ లింక్ వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తుంది. దాని ద్వారా మీరు ఈజీగా ఇక్కడ వెబ్సైట్లోకి వచ్చేయచ్చు. సో ఉద్యోగ వివరాలు, అర్హతలు, అలాగే ఎంపిక విధానం, అలాగే ఎలా అప్లై చేసుకోవాలి, ముఖ్యమైన తేదీలు, ఉద్యోగుల చేరితే కలిగే ప్రయోజనాలు, ఉద్యోగుల చేరితే కలిగే లోపాలు, అలాగే అప్లికేషన్ యొక్క పీడిఎఫ్, అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్, వెబ్సైట్ లింక్ అన్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశాను. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్గా మెన్షన్ చేశాను, క్లియర్గా చూసుకోవచ్చు. సో ఈ ఉద్యోగాలకు ఇతర రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇతర రాష్ట్రాలకి అవకాశం అయితే లేదు. హిందూయేతర మతస్థులు ఉద్యోగులకు అప్లై చేసుకోవచ్చా? లేదు. కంపల్సరీగా టీటీడీ నిబంధనల ప్రకారం హిందూ మతం అవలంబించే వారు మాత్రమే అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగే దరఖాస్తు చేయడానికి చివరి తేదీ మనకు ఆల్రెడీ చూసేసాం. ఎంపిక విధానంలో నెగిటివ్ మార్కులు ఉన్నాయంటే సో మనకు చూపించిన నోటిఫికేషన్ ప్రకారంగా మనకి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ విధానం మెన్షన్ చేయలేదు. అలాగే 75 మార్కులకు వచ్చేసి మనకి ఆన్లైన్ విధానంలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నట్టు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక జీఎన్ఎం చేసిన వారికి అనుభవం కంపల్సరీగా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఎక్స్పీరియన్స్ అన్నమాట. వారికి సంబంధించి జీఎన్ఎం చేసిన వారు అప్లై చేసుకోవాలంటే కంపల్సరీగా 3 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. కాబట్టి సో ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ విధంగా మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నింటిగా క్లియర్ చేస్తూ నేను క్వశ్చన్స్ కూడా రాశారనమాట. సో ఈ విధంగా ఒకసారి వెబ్సైట్ని చెక్ చేయండి. వెబ్సైట్లోనే మీకు కావాల్సినటువంటి లింక్స్ కూడా ప్రొవైడ్ చేశాను. సో నోటిఫికేషన్ పీడిఎఫ్ మీరు ఇక్కడే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు ఈజీగా వెబ్సైట్లోకి వచ్చేయచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. Have a nice day.